please. Hello, thank you, Manoj. Thank you very much. Yes. ఆహుతులైన ప్రేక్షక మహాశైలకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణ పూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక సోయల్ గారిని చూస్తే చాలు. ఇప్పుడు ఒక సాంగ్ మీరు చూశారు, సాంగ్ బాగా చేయడం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయడం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్ లో, ప్రతి షాట్ లో తన బిగర్, తన కసి, దాన్ని చాలా బాగా డాన్స్ చేసి చూపించాలన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగ్ లో ఉంటుంది, నటనలో ఉంటుంది, స్వీట్స్ లో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది, సినిమా మేకింగ్ లో ఉంటుంది, సినిమా సక్సెస్ లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ దాన్ని సినిమా నెంబర్ 2, ఈ సినిమా గురించి పని లేదనుకుంటే సినిమా ఏంటంటే మన సినిమాకి వచ్చాడు, వీడికి ఇదే పనేమో అనుకుంటారు, నాకు తెలియదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ an old man because you know what he is. Don't criticize an young man because you don't know what he is doing. కాబట్టి తర్వాత ఎలా ఉంటారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా దగ్గర కూర్చున్నాడు రోషన్ గారు, రేపు పొద్దున వాడు అమితాబ్ బచ్చన్ కాబట్టి ఎప్పుడప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రం. ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉందో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మనం తవ్వుకుంటూ వెళ్తే ఒకసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులు పడతాయి, ఒకసారి 1000 అడుగులైనా పడతాయి, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది. కాబట్టి సో ఐ బిలీవ్ దట్ ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను సినిమా చాలా ఇదిగో మా వేణుగోపాల్ చెప్పాడు, ఇందాక వేణుగోపాల్ చెప్పాడు, దీని గురించి చరిత్రంగా చెప్పాలంటే 60 సినిమా తీయొచ్చది. అది కాకుండా ఈ పడినటువంటి బాధలు కొన్ని వచ్చిన టూకీగా ఒత్తిడి చెప్పేసరికి నేను డెఫినెట్ గా వెళ్దామనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి నాకు ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాడుతున్నారు. కాబట్టి అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే బికాస్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. అప్పుడే మనం గొప్పవాళ్ళు ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మళ్ళీ ఫోన్లో చెప్పి ఏంటంటే బాగుంటుంది. మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు 7:40 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాడు బాడీ బుక్ చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టిన కరెక్ట్గా 7 దగ్గర ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను. అందులో నేను ఫోన్ చేస్తే సుమన్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదండి, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సుఖేల్ గారు 7:45 ఇక్కడ ఉండమన్నారమ్మా. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోరుగా చెప్తున్నాను, మనం ఒకరికి ఉపయోగపడితే నువ్వు ఎదుటి వాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటి వాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. దానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్ గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి.
డెఫినెట్ గా హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు ఆయన పేరు భాష, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్ గా చెప్తున్నారు. చాలా బ్యాడ్ మ్యాన్, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకటి ఉండరు. రండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ నమ్మి, కథలు నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో భాష దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని చేశాడు అంటే డెఫినెట్ గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాడి పై కనపడడం ఉరికేదో సినిమాలో సంబంధం లేదు, అమాయకంగా ఉంటారు. కానీ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం చేస్తాడు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ పైన రాకేష్ మరి రెచ్చిపోయాడు. అదే స్వయం అంతేరా లైఫ్. వెరీ గుడ్. విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్ గా మా లక్ష్మీ భూపాల్ తను ఏది ఉన్నది నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చే పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమా డైలాగ్స్. నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతను పెద్ద మనిషి నాకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పురాణాన్ని మనం అప్రిషియేట్ చేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన మొహం చేస్తున్నాడు, దాని మొహం అడుగుతుంది అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడుకుంటా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్త ఒకటి గోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలని, చిన్న ఆర్టిస్టులు, డైరెక్టర్లు పిలిచే సార్ వెళ్ళిపోయి రావడం. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళగా ఉన్నప్పుడు రేపు ఎదుర్కొంటాం. అందుకనే మ్యాన్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు మహాత్ముడు. ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక దెబ్బ కొట్టి దిస్ ఇస్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకున్నటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాగా అందరికి ఇష్టం కాబట్టి ఒకరికి నేను ఎవరికైనా నమ్ముకున్నాను. సో ఈ బూట్ కట్ బాలరాజ్ అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా అసలు మాట్లాడలేదు. అమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడు, అంత అద్భుతంగా తీసుకుంటాడు. నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో I wish him all the best. Will have a bright future, my dear Robi. So, of course, నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం ఎందుకంటే నేను మీరందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉపయోగపడాలని నా ఈ కోరిక నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి థ్యాంక్ యూ. ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సత్కరించాలని, అలాగే భాషా గారు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే.